నెక్స్ట్ టార్గెట్ పీఓకే. ఎల్ఓసి క్రాస్ చేయనున్న సైన్యం. మోడీ దీర్ఘకాలిక ప్రణాళిక ఇదే. భారత్కు ఇదే సరైన అవకాశమా అంటే సరైన అవకాశమే. పీఓకేను యాక్యుపై చేయడానికి సరైన సమయం, సరైన ఈరోజు అవకాశం అయితే మనకు దక్కినట్టు తెలుస్తుంది. ఇమ్మీడియట్గా ఎల్ఓసి క్రాస్ చేసేసి, లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేసేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన ఇమీడియట్గా దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి చాలా స్పష్టంగా మనమైతే ముందుకెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు భారత్కు ఇది సువర్ణ అవకాశం. అయితే ఇది రాజకీయ, సైనిక, దౌత్యపరమైన అంశాలతో అత్యంత సంక్లిష్టతతో నిండి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో భారత్కు అవకాశాలు ఎన్ని ఉన్నాయో అత్యంత రెట్టింపు సవాలు కూడా అన్నీ ఉన్నాయంటూ చూస్తూ ఉన్నాం. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు భారత్కు ఒక అవకాశం దక్కింది. 100% అవకాశంగా మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పటిదాకా మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద సంస్థలను కూడా మట్టు పెడితే కనుక, ఆ పీఓకే స్వాధీనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మన యొక్క భారతదేశం పైన దాడులు ఈరోజు జరగకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పీఓకేలో అత్యధికంగా ఉగ్రవాద శిబిరాలు ఉంటాయి. దాంతో అక్కడ శిబిరాల్లో శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులే అక్కడ నుంచి మన భారత భూభాగంలోకి వచ్చేసి పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. సో అన్ని కంట్రీలు బిజీగా ఉన్నాయి. అమెరికా జోక్యం చేసుకుంటుంది, చైనా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ కావట్లేదు. సో అన్ని దేశాలు కూడా వాణిజ్యంపై దృష్టి పెడతా ఉన్నాయి. ఈ క్రమంలో భారతదేశానికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మన కాశ్మీర్ భూభాగంలో కలుపుకుంటే కనుక సంపూర్ణమైన కాశ్మీర్ మన ఆధీనంలోకి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎల్ఓసి క్రాస్ చేయనున్న సైన్యం. మోడీ దీర్ఘకాలిక ప్రణాళిక కూడా ఇదే. భారత్కు ఇదే సరైన అవకాశమా అంటూ చాలా స్పష్టంగా తెలుస్తుంది. భారతీయుల సంపూర్ణ కాశ్మీర్ కళ నెరవేరబోతున్నదా? పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్ తిరిగి భారత్లో కలవబోతున్నదా? పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్ మరో అడుగు ముందుకేసి దశాబ్దాల కళను సాకారం చేసుకుంటుందా? ఇప్పుడు అందరి మధ్యలో మేలుతున్నటువంటి ప్రశ్నలు ఇవే. ఇప్పటి వరకు ఈ స్థాయిలో పాక్పై భారత్ దండెత్తలేదు. ఇదే సమయంలో అటువైపు నుంచి కనీస ప్రతిస్పందన కూడా రావడం లేదు. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతున్నటువంటి భారత్ను కనీస స్థాయిలో కూడా నిలువరించే శక్తి కూడా లేక భారత్ బిక్కుబిక్కుమంటున్నది, పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటున్నది. ఈ పరిస్థితిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ టార్గెట్నుగా సైన్యం అడుగులు వేసేందుకు ఇది సువర్ణ అవకాశమే. అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా భారీగా ఉండే అవకాశం లేదు అంటూ కూడా చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. సో ఇది రాజకీయ, సైనిక, దౌత్యపరమైన అంశాలతో అత్యంత సంక్లిష్టతతో నిండి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో భారత్కు అవకాశాలు ఎన్ని ఉన్నాయో అంతకు రెట్టింపు సవాలు కూడా ఉన్నాయి. భారత్ తన దౌత్యపరమైన శక్తిని ఉపయోగించి పీఓకేను భారత భూభాగంగా ప్రకటించుకునేందుకు అంతర్జాతీయ సమాజంలో ఒక ఏకాభిప్రాయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. నిజానికి 2019లోనే అంటే ఆర్టికల్ 370 రద్దు సమయంలోనే సంపూర్ణ జమ్మూ కాశ్మీర్ను భారత్ తన భూభాగంలో భాగంగా ప్రకటించింది. ఇందులో పీఓకేతో పాటు చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్ కూడా ఉంది. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలతో బలమైన ద్వైపాక్షిక సంబంధాలు భారత్కు అంతర్జాతీయ వేదికలపై మద్దతు పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. పహల్గామ్ ఉగ్రదాడి వంటి సంఘటనలు భారత్కు పాక్పై ఒత్తిడి పెంచే అవకాశాన్ని ఇస్తాయి. పాక్ ఆర్థిక సంక్షోభం, అంతర్గత రాజకీయ అస్థిరత దాని సైనిక సామర్థ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. ఇది భారత్కు ఒక వ్యూహాత్మకమైన ప్రయోజనాన్ని ఇవ్వనున్నది. భారత సైన్యం ఆధునీకరణతో పాటు ఇప్పటికే సరిహద్దు రక్షణలో గణనీయమైనటువంటి పురోగతి సాధించింది. సరిహద్దుల్లో భారత్ పైచేయి సాధిస్తుండటంతో పీఓకేలో ఏదైనా ఒక ఆకస్మిక ఆపరేషన్ చేసేందుకు ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం అంటూ చూస్తాను. ప్రతికూలతలు ఎక్కువే. భారత్, పాక్ రెండు అణ్వాయుధ దేశాలు. ప్రస్తుతం భారత్ దాడి చేస్తున్నప్పటికీ పాక్ ప్రతిస్పందించే స్థితిలో కూడా ఉన్న అణ్వాయుధాల మాట ఎత్తడం లేదు. ఎందుకంటే ఆ దేశ భవిష్యత్తు అంతర్జాతీయ మద్దతు సాధించాలంటే ఏ స్థాయిలో కూడా అణ్వాయుధ ప్రస్తావన రాకూడదు అంటూ చూస్తున్నాం. ఒకవేళ వస్తే పాక్పై భారత్ చేస్తున్న దాడులు మరింత తీవ్రమైన అగ్రరాజ్యాలు కూడా పాక్ను కట్టడి చేశాయి. ఇది పాక్కు ఏమాత్రం సరైనది కాదు. కానీ పహల్గామ్ ఘటన తర్వాత భారత్ తమపై దాడికి దిగితే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని చెప్తా ఉన్నారు. సో ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. చైనా ఒకటే ప్రధానమైనటువంటి అడ్డంకిగా కనబడతా ఉంది. సో స్థానికులు ఎటువైపు అంటే సింధు జలాలు ముందస్తు హెచ్చరిక చేయకుండానే భారత్ వీడియోలు చేసినప్పుడు అనేక మంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ పౌరులు ఆ వీడియోలు ట్విట్టర్ పోస్ట్ చేశారు. కానీ ఎక్కడ కూడా భారత్ విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయలేదు. ఇది భారత్కు సానుకూల అంశం. ఘటనపై పాక్ మీడియా గగ్గోలు పెట్టిన పీఓకే పౌరులు అత్యధికులు స్పందించిన తీరుతో వారంతా భారత్కు అనుకూలంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే స్థానికంగా బలమైనటువంటి నాయకత్వం లేకుండా పాక్ చూసుకోవడం వల్ల అక్కడ నామమాత్రం అధికారాలతో నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు కూడా పాక్ ఆర్మీ చెప్పు చేతలో ఉండడంతో అక్కడి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో పెద్దగా తెలియని పరిస్థితే ఉన్నట్టు కనబడుతోంది. భారత్ ఏం చేయబోతున్నది? ప్రస్తుతం పీఓకే విషయంలో భారత్కు సువర్ణ అవకాశమే. అయినా
మోడీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక రంగం అభివృద్ధి దిశలో ఉండడం, చైనాపై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ప్రపంచానికి భారత్ ప్రత్యామ్నాయం అవుతున్నది. ఈ సమయంలో అంతర్జాతీయ ఆంక్షలు భారత్ అభివృద్ధిని కళ్ళెం వేస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి పాక్ను ఆర్థికంగా రాజకీయంగా బలహీనపరచడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు సైనిక మద్దతు లేకుండా చూసే అంశానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అవుతుందో దాన్ని మన భారతదేశంలో విలీనం చేసింది కూడా ఒక సువర్ణ అవకాశం భారతదేశానికి లభించింది. మోడీ ఆ దిశగా అడుగులు వేస్తాడా అంటే వేసే అవకాశాలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో వేస్తే కనుక నిజంగా ఒక సంపూర్ణమైనటువంటి భారత్ను నిర్మించేటువంటి ఒక వ్యక్తిగా మోడీకి అయితే ఒక చరిత్ర పుటలో ఒక పేరైతే నిలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. నెక్స్ట్ టార్గెట్ పీఓకే. ఎల్ఓసి క్రాస్ చేయనున్న సైన్యం. మోడీ దీర్ఘకాలిక ప్రణాళిక అయితే భారత్కు ఇదే సరైన అవకాశమా అంటే సరైన అవకాశమే. పీఓకేను ఆక్యుపై చేయడానికి సరైన సమయం, సరైన ఈరోజు అవకాశం అయితే మనకు దక్కినట్టు తెలుస్తుంది. ఇమ్మీడియట్గా ఎల్ఓసి క్రాస్ చేసేసి లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేసేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన ఇమీడియట్గా దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి చాలా స్పష్టంగా మనమైతే ముందుకెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు భారత్కు ఇది సువర్ణ అవకాశం. అయితే ఇది రాజకీయ, సైనిక, దౌత్యపరమైన అంశాలతో అత్యంత సంక్లిష్టతతో నిండి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో భారత్కు అవకాశాలు ఎన్ని ఉన్నాయో అత్యంత రెట్టింపు సవాలు కూడా అన్నీ ఉన్నాయంటూ చూస్తూ ఉన్నాం. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు భారత్కు ఒక అవకాశం దక్కింది. 100% అవకాశంగా మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పటిదాకా మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద సంస్థలను కూడా మట్టు పెడితే కనుక ఆ పీఓకే స్వాధీనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మన యొక్క భారతదేశం పైన దాడులు ఈరోజు జరగకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పీఓకేలో అత్యధికంగా ఉగ్రవాద శిబిరాలు ఉంటాయి. దాంతో అక్కడ శిబిరాల్లో శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులే అక్కడ నుంచి మన భారత భూభాగంలోకి వచ్చేసి పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. సో అన్ని కంట్రీలు బిజీగా ఉన్నాయి. అమెరికా జోక్యం చేసుకుంటుంది, చైనా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ కావట్లేదు. సో అన్ని దేశాలు కూడా వాణిజ్యంపై దృష్టి పెడతా ఉన్నాయి. ఈ క్రమంలో భారతదేశానికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మన కాశ్మీర్ భూభాగంలో కలుపుకుంటే కనుక పూర్తి సంపూర్ణమైన కాశ్మీర్ మన ఆధీనంలోకి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎల్ఓసి క్రాస్ చేయనున్న సైన్యం. మోడీ దీర్ఘకాలిక ప్రణాళిక కూడా ఇదే. భారత్కు ఇదే సరైన అవకాశమా అంటూ చాలా స్పష్టంగా తెలుస్తుంది. భారతీయ సంపూర్ణ కాశ్మీర్ కళ నెరవేరబోతున్నదా? పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్ తిరిగి భారత్లో కలవబోతున్నదా? పహల్గామ్ దాడికి ప్రతీకారం తెచ్చుకున్న భారత్ మరో అడుగు ముందుకేసి దశాబ్దాల కళను సాకారం చేసుకుంటుందా? ఇప్పుడు అందరి మధ్యలో మేలుతున్నటువంటి ప్రశ్నలు ఇవే. ఇప్పటి వరకు ఈ స్థాయిలో పాక్పై భారత్ దండెత్తలేదు. ఇదే సమయంలో అటువైపు నుంచి కనీస ప్రతిస్పందన కూడా రావడం లేదు. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతున్నటువంటి భారత్ను కనీస స్థాయిలో కూడా నిలువరించే శక్తి కూడా లేక పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటున్నది.